అయితే మా ఇంట్లో నాకు మా అమ్మమ్మకి 28 years తేడా. ఓకే. ఆమెకు మా అమ్మ 14 ఏళ్ళకి పుట్టింది, ఆమెకు నేను 14 ఏళ్ళకి పుట్టాను. ఓకే. వాళ్ళు చాలా వైలెన్స్ చూశారు లైఫ్లో. మా అమ్మ మస్ట్ టు టేక్ ఎన్ స్టేట్. మేమందరం పెళ్లి చేసుకుని సుఖపడ్డాం, ఇప్పుడు అది పడాలా వద్దు అని, చదువుకుంటుంది అని కూర్చుంటాను. చిన్న ఇష్యూ అయింది కానీ మొత్తానికి సెటిల్. కానీ చదువుకోవడానికి స్కూలే లేదు కదా. అవును. సో నేను అచ్చనకాయలు ఆడి, కోతి కొమ్మచ్చి ఆడి, అవన్నీ ఆడి 10th క్లాస్ ప్రైవేట్గా రాసి పాస్ అయ్యాను. ఓకే. పాస్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్, కాలేజ్కి వెళ్తాను అని. సో కాలేజ్కి వెళ్ళటానికి మాకు దగ్గర టౌన్ కొత్తగూడెం 20 kilometers. మాకు బస్ సౌకర్యం కూడా లేదు మా ఊరికి, మట్టి రోడ్డు, వర్షం వస్తే అసలు చాలా ఇబ్బంది. అనుకోకుండా ఆ సంవత్సరం మా ఊరికి బస్సు వచ్చింది ఫస్ట్ టైం. ఓకే, బస్సు వచ్చింది కాబట్టి నేను ఆ వంక తీసుకుని నేను పోతాను అని పోయాను. పోయిన తర్వాత గట్టిగా 4 రోజులు గడవకముందే బస్సు ఆగిపోయింది, ఎందుకంటే మళ్ళీ రోడ్డు తెగిపోయింది కాబట్టి వర్షాలకి. కానీ నేను కొత్తగూడెంలో ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో పెడితే అట్లా నేను కాలేజ్కి వెళ్ళాను.